నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. వేణు హఠాత్తుగా టీ కప్పు టేబుల్ మీద పెట్టి 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు. ప్రజ్ఞ తెల్లబోయింది. అతడిని ఆ పరిస్థితిలో చూస్తుంటే ఆమెకు చాలా జాలేసింది. వేణుది నిజానికి చాలా మృదువైన స్వభావం. ఎవరిని బాధ పెట్టడం, హింసించటం అతని తత్వం కాదు. కాకపోతే తాను అనుకున్నది జరగాలన్న పంతం మాత్రం ఉంది. అర్చనను ఎంతో ప్రేమించాడు, ఆరాధించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏ పరిస్థితుల్లో చేసుకున్నా ఆమెను తాను భార్యగా పొందానన్న తృప్తి, గర్వం అతనిలో ఉన్నాయి. కానీ అర్చన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉండేది. వేణు పట్ల కేవలం కృతజ్ఞత తప్ప ప్రేమ చూపించలేకపోయింది. కారణమేమిటో అర్చనకే తెలియాలి. నిట్టూర్చింది ప్రజ్ఞ. ఏది ఏమైనా అర్చన వేణు జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవటానికి ఏదో బలమైన కారణం ఉంది. అదేమిటో వేణు కొంచెం మానసికంగా తేరుకున్నాక తెలుసుకుంటే మంచిది. బహుశా వేణు ఆమె ప్రవర్తనకు విసిగిపోయి ఆవేశపడి ఉంటాడు. అనుభవజ్ఞురాలైన డాక్టర్గా, ఓ స్త్రీగా వేణు పరిస్థితి అర్థం చేసుకున్న ప్రజ్ఞ మృదువుగా అంది. రిలాక్స్ వేణు, రిలాక్స్. ఓకే, ఏం జరిగిందో ఐ కెన్ అండర్స్టాండ్. జరిగిందేదో జరిగింది, మర్చిపో. అర్చన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. దానికి కారణం నేను ఊహించింది. అయితే నువ్వు అనుకున్నట్లు ఒక్కసారి మీ ఇద్దరూ శారీరకంగా కలిసినా ఆమెకు గర్భం వచ్చే అవకాశం ఉంది. అది బలవంతంగా కలిసినా, ఇష్టపూర్వకంగా కలిసినా మీ ఇద్దరూ కలిసిన పీరియడ్ని బట్టి ఆమెకు గర్భం రావచ్చు. అదే నిజమైతే అర్చన వదిలి వెళ్ళిన బాబు నీ కొడుకే అంది. వేణు దిగ్గున తలెత్తి చూశాడు. చింత నిప్పుల్లా ఉన్నాయి అతడి కళ్ళు. మీరనేది అక్షరాల నిజం. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నువ్వు అర్చనను బలవంతంగా అనుభవించావు. వేణు అపరాధిలా కళ్ళు దించుకున్నాడు. అంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వేణు. నిజానికి చట్టపరంగా నువ్వు చేసింది తప్పే. నీ భార్య అయినా ఆమెకిష్టం లేకుండా నువ్వేమీ చేయకూడదు. కానీ మనం కొంత ప్రాక్టికల్గా ఆలోచిస్తే నువ్వు చేసింది అంత పెద్ద నేరం కాదని నేను అనుకుంటాను. ఎనీవే, ఇప్పుడు అర్చన తిరిగి వస్తుందన్న ఆశ నీలో పూర్తిగా తుడిచిపట్టుకుపోయి ఉంటుందనుకుంటా. ఆమె గుర్తుగా ఆమె మిగిల్చిన బాబును స్వీకరించి మరొక పెళ్లి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించు. జరిగిందంతా మర్చిపో. ఎలా ఎలా మర్చిపోను? ఆవేదనగా అన్నాడు వేణు. వేణు, ఆఫ్టర్ ఆల్ ఇది లైఫ్. ఎప్పటికప్పుడు గతం మర్చిపోతూ, వర్తమానంతో రాజీ పడుతూ, భవిష్యత్తును నిర్మించుకుంటూ సాగిపోవటమే జీవితానికి అర్థం. కాబట్టి నువ్వు ఎకనైనా అర్చనను మర్చిపోవటం మంచిది. పెద్దదాన్ని, నీ శ్రేయోభిలాషిని, ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. నా మాట విను. వేణు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, అయితే బాబు నిజంగా నా కొడుకేనా? నవ్వింది ప్రజ్ఞ. మగాడిని అనిపించుకున్నావు. కట్టుకున్న నిన్నే తన ఒంటి మీద చెయ్యి వేయనివ్వని అర్చన ఇంకొకరితో పిల్లాన్ని కంటుందా? ఆహా, అది కాదు నా ఉద్దేశం, కలవరంగా అన్నాడు. నీ ఉద్దేశం పక్కన పెట్టు. ఆ బాబు ఖచ్చితంగా నీ కొడుకే. కావాలంటే DNA టెస్ట్ చేయించు. నో, అవసరం లేదు. వెంటనే నా బాబుని నేను తీసుకొచ్చుకుంటాను అన్నాడు. గుడ్. బాబు నీ జీవితాన్ని ట్రెమండస్గా మార్చేస్తాడని ఆశిస్తాను అంది. వేణు లేచాడు. అతని మనసు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాబుని అర్జెంటుగా చూడాలని ఆరాటంగా కూడా ఉంది. వెళ్తాను అన్నాడు. ఓకే, గుడ్ లక్. ప్రజ్ఞ చెయ్యి అందించింది. థ్యాంక్స్ అంటూ వేణు బయటికి నడిచాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ సన్నగా నెట్టూర్చింది ప్రజ్ఞ. ఏలూరు బస్టాండ్లో బస్సు దిగింది అర్చన. జనాన్ని దాటుకుంటూ ఉమ్ములు, అరటిపండు తొక్కలు తొక్కకుండా చీర కుచ్చిళ్ళు ఒక చేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ బస్టాండ్ దాటి రోడ్డు మీదకి వచ్చింది. ఒక్కసారి చుట్టూ చూస్తే ఎటు వెళ్లాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే ఓ న్యూస్ పేపర్ షాపు ముందు నిలబడిపోయింది. అటు ఇటు రకరకాల దుకాణాలు. లోపలికి వెళ్లే బస్సులు, బస్టాండ్లో నుంచి బయటకు వచ్చే బస్సులతో రద్దీగా హడావుడిగా ఉంది. ఏమిటి జీవితం? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తోంది? వేణుని వదిలి వచ్చి తను తప్పు చేసిందా? కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. సరిగ్గా ఆ రోజు ఇలాగే జరిగింది. కళ్ళు తిరిగి పడిపోతున్న తనను అమ్మ పరిగెత్తుకుని వచ్చి పట్టుకుంది. అస్పష్టంగా ఏదో తెలుస్తోంది. వేణుతో కాకుండా ఒంటరిగా వచ్చినందుకు నాన్న, అన్నయ్య, అమ్మ తనను బాగా తిట్టారు. అతని లాంటి మంచివాడితో రాజీపడి బతకకుండా ఇలా రావటం మహాపరాధం అన్నట్టు మాట్లాడారు.
తన ఆవేశంతో ఊగిపోయింది. విచక్షణరహితంగా ఏదేదో మాట్లాడింది. ఆవేశం ఆపుకోలేని అన్నయ్య, మగాడినన్న అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు. అంతే, కళ్ళు బైర్లు కమ్మాయి. వేణు చేసిన అవమానం, తల్లిదండ్రుల నిరాదరణ, అన్నగారి అహంకారం ఆమె అభిమానాన్ని, అహాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రయాణం బడలిక, ఖాళీ కడుపు, దిమ్మ తిరిగి పడిపోయింది. ఏమీ కనిపించలేదు. అస్పష్టంగా ఏదో వినిపించింది. అమ్మ ఏడుస్తూ, ఏదో జరిగింది, ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది ఉన్నపళంగా, దాని ఆరోగ్యం బాగున్నట్టు లేదు, డాక్టర్ని తీసుకురండి అంటోంది. కాసేపటికేవో పరీక్షలు, నోట్లో బలవంతంగా ఏదో పోశారు. వెచ్చగా, తీయగా, హార్లిక్స్ కావచ్చు. బలహీనంగా ఉందమ్మా అమ్మాయి, జాగ్రత్తగా చూసుకోండి, మందులేం అవసరం లేదు, పళ్ళు పాలు బాగా ఇవ్వండి, బంగారం లాంటి మనవడు పుడతాడు. డాక్టర్ స్వరం. ఆ తర్వాత తనకు భవిష్యత్ అంతా మరింత జటిలంగా కనిపించింది. అంధకారం నిండిన భవిష్యత్తులో గమ్యాన్ని వెతుక్కుంటూ కూర్చుంది. ఒట్టి మనిషి కాదురా, దాని పురుడు పోసిందాకా ఉండని ఆ అబ్బాయికి ఉత్తరం రాసిన అమ్మని చెప్పు. అమ్మ స్వరం. అతన్నే నీ కూతురు వదిలేసి వచ్చింది, నేనే మొహం పెట్టుకుని ఫోన్ చేయనమ్మా, దానికి అసలు కృతజ్ఞత ఉందా? అలాంటి స్థితిలో అతను కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. అతనే చేసుకోకపోయి ఉంటే దాని బతుకేమయ్యేది? నోరు మూసుకుని హాయిగా అతనితో కాపురం చేస్తూ సుఖంగా ఉండక అతను వదిలేసి ఎందుకు వచ్చినట్లు? అమ్మా, ఆడది ఆడదానిలో ఉంటే ఈ సమస్యలు వస్తాయా? తనేదో రాణి రుద్రమని అనుకుని వెధవేషాలేసింది. మగాడు, అందులోనూ రౌడీ వెధవ, ఊరుకుంటాడా? అయ్యిందేదో అయ్యిందిరా, భవిష్యత్తు సంగతి ఆలోచించు. అది ఒట్టి మనిషి కాదు. ఆ విషయం ఆవిడ లేచాక చెప్పి నోరు మూసుకుని మొగుడి దగ్గరికి వెళ్ళి బతకమను. ఈ సమాజంలో మగాడిని ఎదిరించి బతికే ఆడదానికి చోటు లేదు, ఉండదు. మగతగా పడుకున్న అర్చన చెవుల్లో పదునైన గుండు సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తోంది. నిప్పుల కుంపటిలాగా గుండె మండుతోంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అన్నగారిని ఎడాపెడా చెంపలు వాయించాలనిపిస్తోంది. కానీ పెదవి దాటి అక్షరం కూడా మాట్లాడలేని దయనీయ స్థితి. ప్రతి మగవాడు ఆడవాళ్ళ గురించి ఇలాగే ఆలోచిస్తాడా? మగాడు మగాడి తరపునే మాట్లాడతాడు. ఈయనకొచ్చే భార్య ఎలా బతుకుతుందో? భగవంతుడు దయతలచి ఇతని భావాలకు పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి కనుకొస్తే? అస్పష్టమైన ఆలోచనలతో కళ్ళు మూతలు పడ్డాయి. సరిగ్గా 10 రోజుల తర్వాత కొద్దిగా స్వాంతన చేకూరింది. ఇల్లు అమ్ముడైపోయిందమ్మా, మీరు నాతో వచ్చేయండి. ఇదిగో ఈ 50,000 దానికిచ్చి ఎక్కడికి పోతుందో పొమ్మను. నా దగ్గరికి మాత్రం రావద్దు, నేను అక్కడ పరువుగా బతుకుతున్నా. అన్నగారి స్వరం. అర్చన మనసంతా నిర్వికారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు. ఆవిడ పిలుపు వినలేదు. బయటకు వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అస్పష్టంగా డాక్టర్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. తను గర్భవతి. ఏదైతే జరగద్దు అనుకుందో అదే జరిగింది. వేణు పశుత్వానికి తన భవిష్యత్తు బాలైపోతోంది. వద్దు వద్దు అనుకుంటూనే సంసారపు ఉచ్చులో బిగుసుకుపోతోంది. ఏ గమ్యం కోసం వేణు ప్రేమను తిరస్కరించిందో, ఏ కళను నిజం చేసుకోవటానికి తనను ప్రేమిస్తున్నానన్న వారిని అందరినీ ఒక చూపుతో దూరంగా నిలబెట్టిందో, ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇంకా వేణు భారీగానే బతకాలి. అతని పిల్లలకు తల్లిగా, వాళ్ళింటి కోడలిగా, ఒక సామాన్య స్త్రీలా బతకాలి. అసలు ఈ స్థితికి కారకుడైన వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలువెల్లా వణికింది. వాడిని ఏం చేసినా పాపం లేదు. అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్న నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోనీయకుండా మౌనంగా జీవితంతో రాజీపడి బతకమని అందరూ తనను ఆదేశించారు. తన ప్రతిఘటనను ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పు లేకుండా జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలువలు పలవలు అల్లుకొని ఏదో జరిగిందని, ఆ జరిగిన దానికి పరువు కోసం, కుటుంబ ప్రతిష్ట నిలపటం కోసం ఇష్టం లేని వాడిని భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకొని తనను సాధించాలనుకున్న వేణు ప్లాన్కు లొంగిపోయేలా చేశారు. తల వంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీ పడమన్నారు. ఇది న్యాయమా? ధర్మమా? ఎందుకు రాజీ పడాలి? ఆమెకు దుఃఖం పొర్లి వస్తోంది. ఎవరున్నారు తన ఆవేదన పంచుకోవటానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్న మాధవి కూడా రాజీ పడమనే చెప్తుంది. తన బాధ అర్థం చేసుకుందా ఏనాడైనా? వేణు వైపే మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడి భార్య. తనకు స్నేహితురాలు కాగలదా? తన వైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూర్చింది అర్చన. సడన్గా నీలిమ గుర్తుకొచ్చింది. తనకున్న ఒకే ఒక ఆప్తురాలు నీలిమ. 5 ఏళ్ల స్నేహం. తన మనసు తెలుసు, తన ఆశయం తెలుసు, తన కలలు తెలుసు. నీలిమకి తన కల తెలుసు. ఎస్, నీలిమ దగ్గరికి వెళ్ళాలి.
ప్రస్తుతం తనను ఆదుకోవటానికి ఉన్నది నీలునే. అర్చన మనసుకు కొంచెం ఊరట లభించినట్లయింది. అమ్మయ్య, చిరుచీకట్లో చిన్న ఆశాకరణం నీలు. అర్చన ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా ఆటో పిలిచింది. ఎక్కి కూర్చుని రామకృష్ణ బీచ్కు పోనీయమంది. ఆటో కదిలింది. వేడి గాలి ఒక్కసారిగా ముఖాన్ని తాకింది. నీలిమ, అర్చన ఇంటర్ నుండి డిగ్రీ దాకా క్లాస్మేట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు 2 ఏళ్ళు నీలిమ వాళ్ళు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్ళు. నీలిమ పేరెంట్స్కి కూడా అర్చన అంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకీతనం వాళ్ళకెంతో నచ్చాయి. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలోకి వెళ్ళటానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యము, చొరవ నేర్పమని అస్తమానం చెప్పేవాళ్ళు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ దగ్గరగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని షిఫ్ట్ అయిపోయారు. ఆ ఫ్లాట్కు అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకు ఆశ్రయం ఇస్తారు. నీలిమకు అన్ని విషయాలు చెప్పుకుంటే మనసుకు కొంచెం శాంతి లభిస్తుంది. కన్న తల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశపడింది, కానీ ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా ఆడితే అలా ఆడుతుంది. ఆటో ఆగింది. అర్చన డబ్బులిచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్మెంట్ని పైదాకా చూసింది. 5 అంతస్తులు. 3వ అంతస్తులో నీలిమ వాళ్ళ ఫ్లాట్. కారు పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరికి సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్టులో 3వ అంతస్తు చేరుతూ ఉంటే ప్రాణ స్నేహితురాలని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక్క క్షణం మనసు దూది పింజలా తేలిగ్గా అయిపోయినట్లు అనిపించింది. కాలింగ్ బెల్ మీద కుడి చెయ్యి చూపుడు వేలు పెట్టి నొక్కింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. ఎదురుగా నీలిమ తల్లి జగతి. నమస్తే ఆంటీ, నవ్వింది అర్చన. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వా? ఎక్కడి నుండి వస్తున్నావు అర్చన? రా. ఎక్కడి నుంచి? లోపలికి రా. పక్కకి తప్పుకొని అర్చనను ఆహ్వానించింది. ఎవరు జగతి అంటూ లోపల నుండి వచ్చిన ఆనంద్ అర్చనను చూసి ముందే ఆశ్చర్యపోయి, బాగున్నారా అంకుల్ అని అర్చన అడగటంతో, బాగున్నావు, నువ్వెలా ఉన్నావు అడిగాడు. కానీ ఆ అడగటంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. నీలు లేదా ఆంటీ అడుగుతూ సూట్ కేసు ఒక పక్కగా గోడ కానించి లోపలికి తొంగి చూసింది అర్చన. నీలునా? తన పెళ్ళయింది, స్టేట్స్కి వెళ్ళిపోయింది, నీకు తెలియదా? జగతి ఆశ్చర్యంగా అడిగింది. వాట్? నీలు పెళ్ళయిందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీలు పెళ్లి చేసుకుందా? ఎంత అన్యాయం! మీ ఇంటికి కార్డు పంపించాం, మీ అమ్మగారు చెప్పలేదా? పెళ్ళై 2 నెలలు అయింది, వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. అమ్మ నాకేం చెప్పలేదు ఆంటీ, అయినా నేను అమ్మని అడగలేదు అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మ తను ఈ విషయాలు మాట్లాడుకునే సమయం, సందర్భం ఏం వచ్చిందని తన రాకే అనుకోని అతిథి రాకలా భావించి ఇబ్బంది పడ్డారు. ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? మీ అమ్మగారు, నాన్నగారు బాగున్నారా? పాపం నీ వలన చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదిగి ఉండాలి అర్చన. మగాళ్లతో సమానంగా కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది మనమే. నీ అందానికి, నీ తెలివితేటలకి కొంచెం వినయం, సహనం, మన్నన ఉండుంటే మా నీలులాగా మంచి ఫారిన్ సంబంధం వచ్చేది. చూడు, గతిలేక చేసుకున్నట్టు అయ్యింది. ఇంతకీ మీ ఆయనకి ఏదైనా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? పాత ఆంటీ కాదు ఈవిడ, మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందలు, నిష్ఠూరాలు, అవమానించడానికి ప్రయత్నించడం వంటివి చేస్తోంది. అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. ఆ భార్యాభర్తలిద్దరి ముఖాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి, వాళ్ళ కూతురితో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా, ఆదరంగా ఆహ్వానించడం లేదు. స్నానం చేస్తావా, భోంచేసావా లాంటి ప్రశ్నలు వేయలేదు. పరిస్థితి తను ఊహించిన దానికి భిన్నంగా ఉండటంతో అర్చనకు ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నెమ్మదిగా సూట్ కేసు హ్యాండిల్ పట్టుకుని డోర్ వైపు చూస్తూ దుఃఖాన్ని అణుచుకుంటూ, ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. వస్తానంటీ, ఇటు వెళ్తూ మిమ్మల్ని నువ్వు చూసి వెళ్దామని వచ్చాను, వెళ్ళొస్తాను అంది. భోంచేసి వెళ్ళమ్మా మామూలుగా అంది జగతి. అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నా మీద అన్నట్టుందా నవ్వు. నిజానికి అర్చనకు సాయం చేయాలనే ఉంది ఆవిడికి. అర్చన స్వభావం, ఆమె ధైర్య సాహసాలు, ఆమెలోని నిక్కచ్చితనం అన్నీ తెలుసు జగతికి. కానీ ఈ సమాజంలో అనేక వేల లక్షల మంది ఆడవాళ్లలాగా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక సాధారణ స్త్రీ. అర్చన జీవితంలో జరిగిన ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తర్వాత అతడు చేసిన కామెంట్స్ గుర్తున్నాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అమానవీయంగానే కాదు, అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్ప మనసు ఆవిడికి తెలుసు.
అర్చనతో ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా నేను ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను అని నిర్మోహమాటంగా చెప్పే చనువు ఉంది. కానీ ఆ చనువును ఇంకొక విధంగా ఉపయోగించుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండే ఉండొచ్చునన్న భయం అర్చనను చూస్తున్న కొద్దీ జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వటంలో ఆ పిల్లకు ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే జగతి అర్చనను ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం సానుభూతి కూడా బయటపడకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నిస్తోంది. అందుకే అర్చన నవ్వు ఆమెను బాధించింది. ఎక్కడ తన మాటలో ఆప్యాయత కనిపిస్తుందోనన్నట్లు పొడి పొడిగా అంది. ఆ విషయం అర్చన గ్రహించిందన్న బాధ ఆమెలో కలిగింది. లేదంటే నా కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వస్తాను. అర్చన చరచర నడిచి లిఫ్ట్ దగ్గరకు వెళ్లటంతో జగతి నిట్టూర్చింది. మనసు దిటవు చేసుకుని వెనక్కు తిరిగిన జగతికి తన భర్త చూపులోని భావం కడుపులో తిప్పినట్లే లోపలికి వెళ్ళిపోయింది. అర్చన వెనక్కు తిరిగి చూడలేదు. ఆమెకు అర్థమైపోయింది, తననెవ్వరూ అర్థం చేసుకోలేరు. కన్నతల్లే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరూ అర్థం చేసుకుంటారన్న ఆశే అర్థవిహీనం. అవమానించారన్న బాధ దేనికి? బాధ, ఆవేదన, అవమానాలు, తిరస్కారాలు వీటిని మౌనంగా స్వీకరించగలిగిన నాడు తాను జీవితాన్ని జయించిన మహారాణి అవుతుంది. ఎస్, ఈ జీవితాన్ని జయించాలి. తను వేణుని తిరస్కరించటం, హిందూ మతం పవిత్ర బంధంగా భావించిన వివాహాన్ని వాలంటరీగా రద్దు చేసుకోవటం. ఈ రద్దును సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు, సహించదు. అలాగని ఈ సమాజం కోసం అన్యాయంగా కోల్పోయిన కొన్ని ప్రాథమిక హక్కులను వదులుకోవటానికి తను సిద్ధంగా లేదు. వేణు తనని ఆదర్శ వివాహం చేసుకున్నాడని, నాశనం కాబోయే తన భవిష్యత్తును సానుభూతితో కాపాడాడని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన అగత్యం తనకు లేదు. జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మర్చిపోయి వేణుతో రాజీపడి అతని పిల్లలకు తల్లిగా, అతని భార్యగా, ఒక సాధారణ గృహిణిగా బతికే బలహీనత తనలో లేదు. చిన్నప్పటి నుండి తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుతనం, విప్లవ భావాలు చంపేసుకుని నచ్చని జీవితంతో, తను ఆహ్వానించలేని జీవితంతో రాజీ పడే బలహీనత తనకు లేదు. తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమి మీదకు తీసుకొచ్చే అవసరం తనకేంటి? అవసరం కాదు, బాధ్యత, కర్తవ్యం. నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వు ఎంతగా తప్పిస్తున్నావో తనకి జన్మించే హక్కు ఉంది. అది కాదనే హక్కు నీకు ఎంత మాత్రం లేదు. నీ సుఖం కోసం, నీ స్వేచ్ఛ కోసం హత్య చేసే అధికారం నీకుందా? ఎవరో కొరడాతో చెళ్ళను కొట్టినట్లు అనిపించింది. ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దను తీసేయటం హత్య అవుతుందా? ప్రతి నెల 3 రోజులు తన శరీరంలో నుంచి ఎంతో రక్తం పోతుంది. అది చెడు రక్తం. మరి ఇది చెడు రక్తం కాదా? అలా అని నీ తల్లి కూడా అనుకుని ఉంటే నువ్వెవరివి? మెదడు ఆలోచనలతో బరువెక్కింది. ఏం చెయ్యాలో తెలియని స్థితి, ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరన్నా కదిలిస్తే భళ్ళున బద్దలయ్యే నీళ్ల కొండలా ఉంది ఆమె హృదయం, బరువుగా, బాధగా. అర్చన తల విదిలించింది. ఆ ఆలోచనల నుంచి బయటపడాలి. ఈ సుడిగుండంలో చిక్కుకొని గిలకల తన్నుకొని చావలేక బ్రతకలేక. అలా జరగకూడదు. ఈ సమస్యకు న్యాయమైన పరిష్కారం ఎవరు చెప్పగలరు? అర్చనకు హఠాత్తుగా గుర్తొచ్చింది జానకి. జానకి మేడం, తను చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపల్. ఆవిడకి తనంటే చాలా ఇష్టం. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని తెలిసి కబురు చేసింది. ఎంఎస్సీలో చేరి కెమిస్ట్రీలో పీహెచ్డీ చెయ్యి, జరిగిన సిల్లీ సంఘటన మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటూ. ఎస్, ఆవిడని కలవాలి. ఆవిడ ఉండి ఉంటారా? ఆమె ఇంకెక్కడికి వెళ్ళి ఉండరు కదా, రిటైర్ అయి ఉండరు కదా. లేదులే, అప్పుడే రిటైర్ అవ్వరు. ఆవిడ తప్పకుండా ఉండుంటారు. ఆవిడని కలిస్తే చాలు తనకు కొండంత ధైర్యం వస్తుంది. అలా ఆలోచించాక అర్చనకి కాస్త రిలీఫ్గా అనిపించింది. సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారు కొమ్మ లభించినట్లు, రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్లు. అప్పుడే స్పృహ వచ్చి వెంటనే వెళ్తున్న ఆటో పిలిచింది. తను చదువుకున్న కాలేజీ వైపు వెళ్ళమంది. సముద్రం మించి వస్తున్న గాలి హాయిగా ఉంది. విశాఖ, ఆ పేరులోనే ఏదో హాయి ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో అడుగు పెట్టడానికి తహతహలాడింది. సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికి తన జీవిత నౌక మునిగిపోయింది. దీనిని బయటికి తీసి డ్యామేజ్ బాగు చేసి మళ్ళీ కదిలించాలి. తన ఆశయాల నదిలో హాయిగా సాగాలి. కాలేజీ గేటు దగ్గర ఆటో ఆగగానే నేరుగా ప్రిన్సిపల్ రూమ్ వైపు నడిచింది. ఒక్కసారిగా మనసుకు రెక్కలొచ్చినట్లు అనిపించింది. నాటి రోజులు ఎంత బాగుండేవి, ఎంత అద్భుతమైనది విద్యార్థి జీవితం.
అందరిలోనూ కాలేజీ విద్యార్థి జీవితం ఎంత అందంగా, ఎంతో చలాకీగా, ఎన్నో ఆశలు, ఏవేవో కోరికలు, ప్రేమలేఖలు, అల్లరి చేష్టలు, లేకి చూపులు, తమాషా జీవితం. ఆడైనా మగైనా జీవితంలో చేరే అతి ముఖ్యమైన మజిలీలో అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఆనందించడానికి పోగేసుకునే అందమైన అనుభూతులు కాలేజీ అనుభవాలు. పాత వాళ్ళెవరూ లేరు, అన్ని కొత్త మొహాలు అందంగా చలాకీగా ఉన్నారు. అందరి మొహాల్లో ఎంతో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఫ్యాషన్ ప్రపంచం తెచ్చిన మార్పు. సుమారు 2 ఏళ్ళు కాలేజీ నుండి బయటకొచ్చి 2 ఏళ్లలో ఎంత మార్పు! ఆడపిల్లల్లో ఏదో ధైర్యం కనిపిస్తోంది. వాళ్ళ నడకలో, నవ్వులో, వ్యక్తిత్వం, ధీమా. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధీమా? కాలం తెచ్చిన మార్పా? ఎంత మంచి మార్పు! వాళ్ళందరినీ గమనిస్తూ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకు వచ్చింది. గుమ్మం పక్కన స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ సింహాచలం అర్చనను గుర్తుపట్టి చప్పున లేచాడు. బాగున్నారా అమ్మాయి గారు? విప్పారిన మొహంతో ఆప్యాయంగా పలకరిస్తున్న సింహాచలాన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది అర్చనకి. బాగున్నాను సింహాచలం, నువ్వెలా ఉన్నావు? నాకేం తల్లి, మీ అందరి దయ వల్ల హాయిగా ఉన్నాను. నీ జీవితమే అన్యాయం అయిపోయింది. ఆ మొదనష్టపోడు శుభ్రంగా తిరుగుతున్నాడు, లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. స్థాణువైంది అర్చన. వాడు పెళ్లి చేసుకున్నాడా? అది కట్నంతో? ఎవరిచ్చారు వాడికి అసలు ఆడపిల్లని? వాడొక రాక్షసుడు. ఆనాటి రావణాసురుడికి కొంచెం నీతి ఉంది. నేటి రావణాసురుడైన ఆ వెధవకు నీతి లేదు, నియమం లేదు. అలాంటి వాడికి లక్షల కట్నం ఇచ్చి అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టిన ఆ తల్లిదండ్రులు ఎవరో? పోనీలేమ్మా, బంగారం లాంటి కుర్రాడు మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా ఉన్నారు కదా అన్నాడు సింహాచలం. అర్చన తడబడుతూ, బాగున్నాను. మేడం ఉన్నారా సింహాచలం అంది. మేడం రిటైర్ అయ్యారమ్మా, 4 నెలలయ్యింది. ఆవిడ కూతురు అమెరికా వెళ్ళింది కదమ్మా, ఆవిడకి పిల్లలు. వాళ్ళని చూడటానికి అమ్మగారు వెళ్లాల్సి వచ్చింది. ఆవిడకి కూడా ఆరోగ్యం బాగోలేదు, అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు చెప్పాడు. అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నారా? లేదమ్మా, వెళ్ళొచ్చారు. వచ్చి కూడా 10 రోజులైంది. మన దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి, వాటి కోసం వచ్చి వెళ్తున్నారు. నిన్నొచ్చారు, ఈరోజు రాలేదు అన్నాడు. మేడం వీళ్ళు తెలుసా సింహాచలం? తెలియకేమమ్మా, తెలుసు. నన్ను తీసుకువెళ్తావా అక్కడికి? అమ్మగారితో చాలా పని ఉంది నాకు. అలాగే తల్లి, ఇంకో అరగంటలో కాలేజ్ అయిపోతుంది, వెళ్దాం, కాసేపు కూర్చోండి. అలాగే. అర్చన కూర్చోవటం కోసం చుట్టూ చూసింది. రూమ్ గుమ్మానికి బయట 2 పక్కల బెంచీలున్నాయి. ఆమె చూపులు గ్రహించిన వాడిలా, లోపల కూర్చోమ్మా అన్నాడు సింహాచలం. వద్దులే సింహాచలం, అలా ఒకసారి కాలేజీ మొత్తం చూసొస్తాను. వెళ్ళిరా తల్లి. సింహాచలం చూపుల్లో కనిపిస్తున్న ఆప్యాయతకు చెలించిపోయింది. చదువు సంధ్యాలేని ఈ వ్యక్తిలో ఉన్నప్పటి సంస్కారం కూడా తన వాళ్ళెవ్వరికీ లేదు. నిట్టూర్చి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి తను తిరిగిన పరిసరాలను చూడటానికి బయలుదేరింది. వేణు ప్రజ్ఞ దగ్గర నుంచి బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్లకుండా పార్కుకి వెళ్ళి కూర్చున్నాడు. అదృష్టం బాగుంది కాబట్టి ఉదయం తాను చెప్పింది ఏది తండ్రి వినలేదు. వినుంటే కథలో వచ్చిన విచిత్రమైన మార్పును అబద్ధంగా కొట్టేసేవారు. అర్చన దోషిగా మిగిలిపోయేది ఆయన దృష్టిలో. ఇప్పుడు అర్చన సంగతి తన సంగతి పక్కన పెడితే తామిద్దరూ చేసిన తప్పుకి ఒక పసి ప్రాణం బలి కాకూడదు. బాబు తన రక్తం. వేణు ఛాతీ ఉప్పొంగింది. నేను తండ్రినయ్యాను, దోషినైతే అయ్యాను, కానీ తండ్రినయ్యాను చాలు. చక్రవర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఆ రోజు తాను రెచ్చిపోకుండా ఉండుంటే ఎప్పటికీ తండ్రి అయ్యేవాడు కాదు, అది కూడా అర్చన ద్వారా. ఇప్పుడు అర్చన లేకపోయినా ఆమె ప్రతిరూపం బాబున్నాడు. బాబులో అర్చనను చూసుకుంటూ బతికేయొచ్చు. అర్చనను ఎంత ప్రేమించాడు, ఎంత ఆరాధించాడు. ఆమె తనను ఒక గెడ్డి పోచలా తీసేసినా, అవమానించినా ఆమె వెంటబడి ఆఖరికి ఆ రోజు ఆ సంఘటన జరగకపోయి ఉంటే అర్చన తనకు దక్కేదా? ఆమె ఆశలు, ఆశయాలు చాలా ఉన్నతమైనవి. వాటిని దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె తన ప్రేమను అంగీకరించేది కాదు. ఒక విధంగా ఆ సంఘటన ఆమెకు శాపం, తనకు వరంగా పరిణమించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అది వరం కాదు, ఇద్దరికీ శాపమే అని. సార్, పల్లి కావాలా సార్? ఆలోచనలు చెదరగొట్టిన కుర్రాడి మీద బాగా కోపం వచ్చింది వేణుకి. తామాయించుకుంటూ వద్దు అన్నాడు. తీసుకోండి సార్, ప్లీజ్ సార్ ప్రాధేయపూర్వకంగా అడిగాడు ఆ కుర్రాడు. వేణుకి కొంచెం జాలేసింది. వాడిని అక్కడి నుండి పంపేస్తే మళ్ళీ అర్చన గురించిన ఆలోచనలకు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసి పల్లీలు కొన్నాడు.
కుర్రాడు హుషారుగా పల్లి పల్లీలు అని అరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడిని చూస్తూ ఉంటే వేణుకు అదోలా అనిపించింది. చదువుకోవాల్సిన వయసులో వాడికి కర్మ ఏంటి? ఏ తల్లి కని వదిలేసిందో పాపం ఇలా బాల కార్మికుడిగా బతకాల్సి వచ్చింది. వేణుకి ఏదోగా అనిపించింది. అతను బాల కార్మికుడిగా ఎందుకయ్యాడు? వాడి తల్లి తండ్రి వదిలేశారా వాణ్ణి? తల్లి తండ్రి వదిలేసిన పిల్లలు ఇలా అవుతారు. అవును. వేణు ఆపాద మస్తకం వణికింది. వెంటనే బాబు గుర్తొచ్చాడు. బాబును తెచ్చుకోవాలి, వెంటనే తెచ్చుకోవాలి. తన ప్రాణానికి ప్రాణంగా తన కంటి పాపలా వాణ్ణి పెంచుకోవాలి. అచ్చన కసాయిది కానీ తాను కాదు. తన బాబును తాను పెంచుకుంటాడు. వేణుకి ఇక ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఎలా ఉన్నాడో తన రక్తం పంచుకు పుట్టిన బాబు, వాడిని చూడాలి, వెంటనే తనతో తెచ్చుకోవాలి. చివాలన బెంచి మీద నుండి లేచాడు. పార్కింగ్ ప్లేస్లో పెట్టిన బండి మీద కూర్చుని ఉద్వేగంగా స్టార్ట్ చేసి ఇంటివైపుకి పోనిచ్చాడు. వేణు గేటు తీసుకుని లోపలికి నడిచేటప్పటికీ వాకిట్లో అరుగు మీద కృష్ణస్వామి కూర్చుని ఉన్నాడు. వాకిలి శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుంది. అరుగు మీద దుమ్ము ధూళి అంతా పోయి కూర్చోవటానికి వీలుగా ఉంది. పనమ్మాయి లోపల నుంచి ప్లాస్టిక్ చేటలో చెత్త తీసుకొచ్చి ఓ మూలగా పెట్టిన కవర్లో చెత్త వేసింది. అదంతా చూడగానే తండ్రి పరిశుభ్రతకి ఎంత విలువిస్తాడో వేణుకు గుర్తొచ్చింది. మొహమాటంగా కొన్ని క్షణాలు గేట్లోనే నిలబడిపోయాడు. తనింట్లో అతనికే కొత్తగా మొహమాటంగా అనిపించింది. రానన్నా, ఏం అలాగే ఆగిపోయావు? ప్రశాంతంగా ఆహ్వానించాడు కృష్ణస్వామి. వేణు ముందు 2 అడుగులు సందేహంగా వేసిన బాబు గుర్తు రావటంతో అనుకోకుండానే అతని అడుగుల్లో వేగం పెరిగింది. కళావిహీనమైన కళ్ళల్లో చిన్న వెలుగు వెలిగింది. తండ్రికి దగ్గరగా నడిచి ఆయన పక్కనే అరుగు మీద కూర్చుని నెమ్మదిగా అన్నాడు, నాన్న, బాబు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏ బాబు? కొంచెం చిత్రంగా చూశాడు ఆయన. అదే నాన్న, అర్చన బాబు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న కృష్ణస్వామి నెమ్మదిగా అడిగాడు, ఇప్పుడు నమ్మకం కలిగిందా బాబు నీ కొడుకే అని? వేణు తల ఉంచుకున్నాడు. ఏమైందిరా? అర్చన బాబుని ఎందుకు వదిలేసింది? మీ అనుబంధానికి గుర్తేనా బాబు? వేణు నిట్టూర్చాడు. బాబుకు మేమే తల్లిదండ్రులో నాన్న. కానీ చెప్పరా, ఉదయం ఏదో చెప్తుంటే నాకు నిద్ర పట్టింది. చెబుతాను నాన్న, కానీ ఇప్పుడు కాదు. మనం ఈ రాత్రికే మన ఊరు వెళ్ళిపోదాం. నాకు బాబును చూడాలని ఉంది అన్నాడు. ఆయన మనసు ఆర్ద్రమైంది. వేణు భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నొక్కుతూ, అలాగే వెళ్దాం నాన్న అన్నాడు. వేణు కళ్ళల్లో ఆనందం విరిసింది. అయితే ఇప్పుడే ఫోన్ చేసి టికెట్లు బుక్ చేస్తాను నాన్న. బస్సులో వెళ్దామా? కాకినాడ దాకా బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు. అక్కడ నుండి మన ఊరికి మంచి బస్సు ఉంటే వెళ్దాం, లేకపోతే ట్యాక్సీలో వెళ్దాం అన్నాడు. అలాగే, నీ ఇష్టం. ఇంతకీ నువ్వు భోజనం చేశావా? అప్పుడు గుర్తుకొచ్చింది వేణుకి ఆయనకు భోజనం ఏర్పాటు చేయలేదని. నాన్న, మీకు భోజనం అంటూ ఆగిపోయాడు. పద, కళ్ళు చేతులు కడుక్కురా, అన్నం తిందాం అన్నాడు ఆయన అరుగు మీద నుంచి లేస్తూ. అన్నమా? అయోమయంగా చూశాడు వేణు. నాకు వంట వచ్చు కదరా. ఓ. వేణు చూపులు గుమ్మంలో నుంచి లోపలికి ప్రసరించడానికి ప్రయత్నిస్తూ తాను లేచి లోపలికి నడిచాడు. గుమ్మం దగ్గరే మంచి పరిమళం, అగరత్తుల పరిమళం. ఇల్లంతా చాలా పరిశుభ్రంగా ఉంది. పనమ్మాయితో శుభ్రం చేయించి నాన్న వంట చేసినట్టున్నారు. తనకు ఫూలని మరొకసారి రుజువు చేసుకున్నాడు. వేణు మనసులోనే నొచ్చుకుంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చేసరికి విస్తరాకులో అన్నం కూర వడ్డించి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు కృష్ణస్వామి. వేణు మౌనంగా వచ్చి తండ్రి పక్కనే కూర్చున్నాడు పీట మీద. ఎంతకాలమైంది నాన్నతో కలిసి భోంచేసి? వేణు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అవి బయటికి రాకుండా మంచినీళ్లు తాగి భోజనానికి ఉపక్రమించాడు. వేణు హై స్కూల్కి వచ్చిందాకా ప్రతి పూట ఖచ్చితంగా తండ్రితో కలిసే భోంచేసేవాడు. వేణుకు 7 ఏళ్ల వయసులోనే ఉపనయనం జరిగింది. గాయత్రి మంత్రం చెవిలో పడిన మరుక్షణం వేణులో దివ్యమైన తేజస్సు, అంతులేని విజ్ఞానం కలుగుతాయని కృష్ణస్వామి నమ్మకం. నిజం చెప్పాలంటే వేణు చాలా తెలివైనవాడు. అతని జీవితం అనుకోకుండా తిరిగిన మలుపు వలన అతడు ఒక బ్యాంకు మేనేజర్గా ఉండిపోవలసి వచ్చింది. కానీ ప్రయత్నించి ఉంటే కలెక్టర్ కావాలన్న తండ్రి కోరిక తప్పకుండా తీర్చగలిగేవాడు. నీళ్లు నిండిన అతని కళ్లకు పళ్ళెంలో పదార్థాలు మసగ్గా కనిపించాయి. ఉపనయనం అయ్యాక కొంతకాలం పాటు ప్రతి పూట భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన ఆచారాలను దగ్గరుండి అమలు చేయించాడు. గాయత్రి మంత్రం చదివావా లేదా అంటూ అడిగి మరీ తెలుసుకునేవాడు. సంధ్యావందనం చేయించడం దగ్గర నుండి ప్రతి ఒక్కటి వేణుకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది.
సుమారు హై స్కూల్ చదువు అయ్యిందాకా పాటించిన ఆచారాలను తను ఎప్పుడు ఎలా వదిలేశాడో అతనికి ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. సరిగ్గా భోంచేయి వేణు. ఇప్పుడు బాధపడినంత మాత్రాన కోల్పోయిన జీవితాన్ని ఆనందాన్ని తిరిగి పొందలేం. అందుకే పెద్దలు అంటారు, గతం అనేది ఒక క్యాన్సిల్డ్ చెక్కు లాంటిదిట, మర్చిపో. ఏం చెయ్యాలో అమ్మతో ఆలోచించి చేద్దాం, సరేనా? ఆయన మాటల్లోని ఆర్ద్రత, ఆప్యాయత వేణు కన్నీళ్లను మరింత ఎక్కువ చేస్తూ ఉంటే బలవంతంగా కన్నీళ్లు అదిమిపెట్టి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.